పోలీస్ తల్లిగా నగలు దిట్టంగా వేసుకొస్తుంది చూడు. హ్మ్. వాళ్ళకేం తక్కువ? ఎంత కావాలంటే అంత. అబ్బా! ఎంత బాగా చెప్పారమ్మా. నీ మొగుడిని కూడా పోలీస్ ఆఫీసర్‌ని చేస్తే అయిపోయేదిగా. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బొచ్చేది. అది పోలీస్ తల్లి గదా! ఇన్ని నగలేసుకొనొస్తుందని మాట్లాడుతున్నారా? అసలు మీకేం తెలుసు పోలీస్ గురించి, పోలీస్ కుటుంబం గురించి? అసలు పోలీస్ ఉద్యోగం రావడానికి ఎంత కష్టపడాలో తెలుసా మీకు? అల్లాటప్ప ఉద్యోగం అనుకుంటున్నారా పోలీస్ అంటే? మీరు సినిమాలు చూసి ఏదో అనుకొని ఏదో ఊహించుకుంటారు. ఎప్పుడు ఫోన్ వస్తుందో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడ నిలబడాలో తెలియదు, ఎంతసేపు నిలబడాలో కూడా తెలియదు, ఎటువైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. ఎటువంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొని నిలబడేదేనే పోలీసు ఉద్యోగం అంటే. అటువంటి పోలీస్కి సపోర్టుగా నిలబడేదేనే పోలీస్ కుటుంబం అంటే. మీకేం తెలిసే పోలీస్ కుటుంబాల గురించి? ఎప్పుడన్నా మీ ఇంటి పక్కన గొడవ అవుతుంటే కిటికీలోంచి చూడడం తప్పించి మీ ఆయన్ని పంపించి ఎప్పుడైనా గొడవ ఆపమని చెప్పావా? నువ్వు మొన్న మీ అక్క కొడుకి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది కదా, మరి ట్రాఫిక్ని క్లియర్ చేసుకుంటూ తీసుకెళ్ళింది ఎవరే? పోలీసే కదా. అప్పుడే మర్చిపోయావా? అంతేలే, మీరు చూసిన చెడు కథలే బాగా ఎక్కుంటాయి బుర్రలోకి. మంచెందుకు ఎక్కుతుంది? ఏ కుటుంబానికైనా ప్రమాదం వస్తే అక్కడే ఉండాలని ఆర్డర్ వస్తే కనీసం తినడానికి కూడా టైం ఉండదు. తెలుసా మీకు? వాళ్ళు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు ఆ కుటుంబంలో ఆ తల్లి, భార్య, పిల్లలు ఎంత తల్లడిల్లిపోతారో తెలుసా మీకు? ఒక్కసారి పోలీసులు లేరని ఊహించుకోండి, అప్పుడు తెలుస్తుంది ఎలా ఉంటుందో మన పరిస్థితి. సారీ ఆంటీ, ఇంకెప్పుడు మాట్లాడకూడదు కూడా. వెళ్ళండి. ప్రతి ఒక్క పోలీస్ కుటుంబానికి మా ఈ వీడియో అంకితం. చందు కన్రాతి, నమస్కారం.